ది కంటిన్యూషన్ ఆఫ్ ద ప్రీవియస్ లెక్చర్. ఓకే, మనం ఇంతకుముందు వాటర్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వాటర్ సాలిడ్ ఫామ్ ఐస్ కదా, సాలిడ్ టు లిక్విడ్. లిక్విడ్ అంటే వాటర్. ఫేజ్ చేంజ్, సాలిడ్ ఫేజ్ నుంచి లిక్విడ్ ఫేజ్కి మారింది అట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్. దీన్నే మనం ఏమన్నాం చెప్పండి, మెల్టింగ్ అన్నాం. ఓకే, ఫేజ్ చేంజ్ అయ్యే టైంలో టెంపరేచర్ రైజ్ అవ్వకుండా కొంతసేపు టెంపరేచర్ రైజ్ స్టాప్ కదా, టెంపరేచర్ రైజ్ స్టాప్స్ ఫర్ until phase change completes. అంటే మీరు హీట్ ఎనర్జీ ఇస్తున్నా కానీ టెంపరేచర్ రేజ్ అవ్వట్లేదంటే అది కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వకుండా మీరు ఇస్తున్న ఎనర్జీ అంతా పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వటం అంటే బాండ్స్ని స్ట్రెచ్ చేయటం. స్ప్రింగ్ని మీరు ఇలా స్ట్రెచ్ చేశారనుకోండి, ఏ ఎనర్జీ వచ్చి ఏం పెరిగినట్టు, స్ప్రింగ్ స్ట్రెచ్ చేశారంటే పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది, మీరు చేసిన వర్క్. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ దేనివల్ల ఇంక్రీజ్ అయింది, హీట్ ఎనర్జీ ఇవ్వటం వల్ల. ఈ పొటెన్షియల్ ఎనర్జీ రైజ్ అవ్వటానికి ఓకే ఎనర్జీ యూజ్డ్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ is not reflect in temperature rise. This invisible or unaccountable అంటే మనకు తెలియదు ఎంత ఎనర్జీ, మనకి టెంపరేచర్ రైజ్కి లెక్కలో రాని ఇన్విజిబుల్ ఆర్ అన్అకౌంటబుల్ ఎనర్జీ ఈజ్ లేటెంట్ హీట్. ఓకే, సో నెక్స్ట్ ఏం జరిగిందంటే దీని కంటిన్యూషన్. ఇదంతా ఇందా క్లాస్లో మనం చెప్పుకున్నాం. సాలిడ్ నుంచి లిక్విడ్కి ఫేజ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు లిక్విడ్ నుంచి మళ్ళీ కంప్లీట్ ఐస్ ప్లస్ వాటర్ అంతా అయిపోయి లిక్విడ్గా మారాక మళ్ళీ 0 to 100 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ రేజ్ అయింది. కరెక్ట్గా 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బాయిలింగ్ అంటే వేపర్గా మారడం. దీన్ని ఏమంటాం చెప్పండి, వేపరైజేషన్ స్టార్ట్స్. ఓకే, సేమ్ ఎట్ దిస్ ఫేజ్ చేంజ్ temperature will not decrease. Temperature increase అవ్వట్లేదు. సో హీట్ ఎనర్జీ Q is used for breaking bonds. అంటే లిక్విడ్ స్పేస్లో ఉన్న బాండ్స్ అన్నీ బ్రేక్ అయిపోయి పార్టికల్స్ అన్నీ దూరం వెళ్ళిపోతాయి. అదే ఇంకా గ్యాసియస్ స్టేట్, దట్ ఈస్ కాల్డ్ గ్యాసియస్ ఫేజ్. దాన్నే మనం వాటర్ వేపర్ అంటాం. ఓకే, సో మరి బాండ్స్ని బ్రేక్ చేశారంటే పొటెన్షియల్ ఎనర్జీ బాగా ఇంక్రీజ్ చేసినట్టు, అంటే అంతే కదా. మీరు బాగా ఎక్స్టెండ్ చేశారంటే పొటెన్షియల్ ఎనర్జీ బాగా ఇంక్రీజ్ చేసినట్టు. ఓకే, సో దీన్ని కూడా మనం సేమ్ ఈ ఎనర్జీకి దీన్నే మనం ఏమంటాం చెప్పండి, లేటెంట్ హీట్ ఆఫ్. ఇక్కడ ఏ ప్రాసెస్ జరిగింది, వేపరైజేషన్, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. ఇక్కడ లేటెంట్ హీట్ ఆఫ్ melting. Okay, clear. So this is all about boiling or vaporization phase. Next రాసుకోండి, heat curve.
heat curve of heat curve during బాయిలింగ్ని ఇంకొక పేరు ఏమంటారు చెప్పండి, వ్యాపరైజేషన్. ఇక్కడ ఏ ఫేజ్ నడుస్తుంది చెప్పండి, లిక్విడ్ టు గ్యాసియస్ వేపర్ ఫేజ్ నడుస్తుంది. సో టెంపరేచర్ టైం. సో టెంపరేచర్ టైంతో పాటు ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే 100 డిగ్రీకి రేజ్ అయిందో, 100 డిగ్రీ ఎప్పుడైతే 100 డిగ్రీకి రీచ్ అయిందో వెంటనే ఇక అక్కడి నుంచి 100 డిగ్రీ దగ్గర ఏం స్టార్ట్ అవుతుంది చెప్పండి, వ్యాపరైజేషన్ స్టార్ట్ అవుతుంది. కొద్దిసేపు మీరు హీట్ ఎనర్జీ ఇస్తున్న టెంపరేచర్లో రైజ్ ఉంటుందా, రైజ్ ఉండదు, 100. సో ఈ ఫేజ్లో మీకు ఏ ఫేజ్ కనపడుతుందంటే వాటర్ ప్లస్ వేపర్ మిక్స్చర్ ఉన్నంత వరకు టెంపరేచర్లో రైజ్ ఉండదు. ఎప్పుడైతే ఇది మొత్తం వేపర్గా మారిపోతుందో అక్కడి నుంచి మళ్ళీ మీకు టెంపరేచర్ రైజ్ అవుతుంది. అంటే ఈ పాయింటే ఈ ఫేజ్లో ఎలా ఉంటుంది చెప్పండి, ఇదిగోండి ఈ ఫేజ్లో లిక్విడ్ ప్లస్ వేపర్ ఆర్ గ్యాస్ ఫేజ్లో ఉంటుంది. ఈ ప్రాసెస్లో లిక్విడ్ ఫేజ్, ఇక్కడి నుంచి వేపర్ ఫేజ్. పాయింట్ అర్థమైంది కదా మీకు అందరికీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లేటెంట్ హీట్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లిక్విడ్ ఫేజ్ నుంచి వేపర్ ఫేజ్కి మారిపోతే లిక్విడ్ టు వేపర్ ఫేజ్ వాల్యూమ్ ఏమవుతుంది చెప్పండి, వాల్యూమ్ ఇంక్రీజెస్ వెరీ మచ్. అంతే కదా, లిక్విడ్ అంటే కాంపాక్ట్గా ఉంటుంది కదా లిక్విడ్ స్టేట్. గ్యాస్ అంటే ఇంక మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, అంటే వాల్యూమ్ విపరీతంగా పెరిగిపోతుంది. అంటే మీరు 1 కేజీ లిక్విడ్ తీసుకున్నారనుకోండి, 1 కేజీ లిక్విడ్ ఏమో మీకు దాదాపు ఎంత వాల్యూమ్ 22.4 లీటర్స్ ఆక్యుపై చేసింది అనుకోండి, 1760 టైమ్స్. అంటే ఆల్మోస్ట్ ఎంత అంటే ఇప్పుడు 1 గ్రామ్ వాటర్ మీకు 1 సెంటీమీటర్ క్యూబ్ ఆక్యుపై చేస్తే, ఇదే 1 గ్రామ్ వాటర్ ఫేజ్, ఇదే 1 గ్రాము వేపర్ 1760 ఆల్మోస్ట్ 1760 టైమ్స్ హయ్యర్ వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. అందుకనే వాల్యూమ్ ఎక్కువ కాబట్టి డెన్సిటీ తక్కువ, వేపర్స్ పైకి వెళ్ళిపోతూ ఉంటాయి, క్లౌడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అదే ఇక్కడ వెరీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా చూడండి. ఇదే మెల్టింగ్ దగ్గర ఏం జరుగుతుంది చెప్పండి. మెల్టింగ్ అయిపోయిన తర్వాత ఐస్ నుంచి వాటర్గా కన్వర్ట్ అయిపోతే 0 to 4 డిగ్రీ వరకు వాల్యూమ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఐస్ నుంచి వాటర్ అంటే మెల్టింగ్, ఐస్ వాటర్గా మెల్ట్ అయినప్పుడు వాల్యూమ్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఐస్తో పోలిస్తే వాటర్కి ఇంత అవసరం లేదు, కానీ ఐస్ టు వాటర్ అంటే ఐస్ వాటర్గా కన్వర్ట్ అయినప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది చెప్పండి, డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. అందుకనే ఐస్ ఎప్పుడు కూడా వాటర్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫేజ్ చేంజ్. టోటల్గా అసలు వాటర్ కర్వ్కి ఇద్దామా మరి, వాటర్ కర్వ్కి ఇద్దాం. ముందు డెఫినేషన్ ఆఫ్ లేటెంట్ హీట్.
Definition of latent heat. Tell me, what is the latent heat? Latent heat. Heat energy. చూడండి, సాలిడ్ లిక్విడ్గా మారింది అనుకోండి, హీట్ ఎనర్జీ అబ్జార్బ్డ్. అదే లిక్విడ్ సాలిడ్గా మారితే ఎనర్జీ రిలీజ్డ్. ఈ ఫేజ్ చేంజ్లో అబ్జార్బ్ అయిన ఎనర్జీయే కదా మళ్ళీ ఫేజ్ చేంజ్లో రిలీజ్ అయ్యేది. కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు చెప్పండి. అలాగే లిక్విడ్ టు గ్యాస్, అంటే లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాస్కి కన్వర్ట్ అయ్యేటప్పుడు లిక్విడ్ టు గ్యాస్ ఎనర్జీ అబ్జార్బ్. గ్యాస్ మళ్ళీ తిరిగి లిక్విడ్గా కన్వర్ట్ అయితే ఏం జరుగుతుంది చెప్పండి, ఎనర్జీ రిలీజ్డ్. ఓకే, సో దిస్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ ఫేజ్ చేంజ్కి ఎనర్జీ హెల్ప్ అవుతుందంటే ఫేజ్ చేంజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫేజ్ చేంజ్ ఈజ్ డైరెక్ట్లీ related to potential energy increase, which is supported by heat energy absorbed. ఇదే కదా మొత్తం మన లెక్చర్ యొక్క సారాంశం, క్రక్స్ ఆఫ్ ద అవర్ లెక్చర్. సో వాట్ ఈజ్ లేటెంట్ హీట్? లేటెంట్ హీట్, ఎల్ డెఫినేషన్, హీట్ ఎనర్జీ అబ్జార్బ్డ్ ఫర్ change in absorbed or released for change in potential energy, or heat energy absorbed or released during phase change. It is denoted by the letter L. Unit is joule. Okay, unit is joule. Clear? Now specific latent heat means you are referring specifically for 1 kg. Okay, note down. I am going to rub this. Specific latent heat. Specific latent heat energy absorbed or released during phase change per 1 kg substance or unit substance. 1 kg substance or unit substance per
యూనిట్ సబ్స్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ m kgకి లేటెంట్ హీట్ L అనుకోండి, అప్పుడు 1 kgకి ఎంత వస్తుంది చెప్పండి? L/m, దట్ ఈస్ జౌల్ పర్ kg. దిస్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ L, L/m. ఓకే, లేటెంట్ హీట్ పర్ kg సబ్స్టెన్స్, జస్ట్ లైక్ స్పెసిఫిక్ హీట్. ఓకే, క్లియర్, అర్థమైంది కదా? నేను హీట్ కర్వ్, అలాగే సాలిడ్ నుంచి లిక్విడ్గా మారటాన్ని ఏమంటారు చెప్పండి? మెల్టింగ్ అంటారు, అవునా? మెల్టింగ్, దీన్నే ఫ్యూజన్ అంటారు. ఓకే, ఈ టైంలో రిలీజ్ అయ్యే హీట్ ఎనర్జీని ఏమంటారు? అబ్జర్వ్ అయ్యే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. అలాగే లిక్విడ్ నుంచి గ్యాస్గా మారటాన్ని ఏమంటారు? బాయిలింగ్, దీన్నే వ్యాపరైజేషన్ అంటారు. వ్యాపరైజేషన్. ఈ ఫేజ్ స్టేట్లో రిలీజ్ అయ్యే ఎనర్జీ ఆర్ అబ్జర్వ్ అయ్యే ఎనర్జీనే లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్. లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్. అలాగే టెంపరేచర్ తగ్గిందనుకోండి, హీట్ ఎనర్జీ రిలీజ్ అయిందనుకోండి, లిక్విడ్ టు గ్యాస్ టు లిక్విడ్, కండెన్సేషన్ అంటే చిక్కబడు, కండెన్సేషన్. గ్యాస్ టు లిక్విడ్, ఇంకా టెంపరేచర్ తగ్గిందనుకోండి, సాలిడ్, సాలిడిఫికేషన్. సాలిడిఫికేషన్. ఓకే, సిమిలర్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, సాలిడ్ టు అంటే లిక్విడ్ ఫేజ్ లేకుండా సాలిడ్ టు డైరెక్ట్ గ్యాస్, దీన్ని ఏమంటారంటే సబ్లిమేషన్. ఎగ్జాంపుల్ క్యాంఫర్. క్యాంఫర్ తెలుసు కదా, కర్పూరం. సారీ, గ్యాస్ టు డైరెక్ట్ సాలిడ్ అయితే డిపాజిషన్, డిపాజిట్ అవుతాయి కదా. ఎందుకు వచ్చింది పేరు అంటే, గ్యాస్ నుంచి డైరెక్ట్గా సాలిడ్ మెల్ట్ అయితే మీకు ఏమవుతాయి? ఐస్ క్యూబ్స్ డిపాజిట్ అవుతాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లేటెంట్ హీట్ అండ్ ఓకే, క్లియర్. నౌ రైట్ డౌన్ one problem. Write down one problem about latent heat. Latent heat of 5 kg substance. Latent heat of fusion 5 kg substance is 10,000 joules. Find specific latent heat. So 5 kg की phase change lo 10,000 joules. Specific means we have to talk about 1 kg. So means by 5, 2000 joule per kg. Okay. Another problem, specific latent heat L equal to 1000 of vaporization. అంటే ఏ స్టేట్ ఇది? లిక్విడ్ టు గ్యాస్. L equal to 100 joules per kg. Find latent heat for 10 kg during phase అంటే vaporization అంటే liquid to solid during phase change. 1 kgకి L equal to 1000 joule per kg means 1 kg 1000 joules. For 10 kg
10,000 joules. 10,000 joules. Clear? 10,000 joules. Now put down the heading natural consequences of. Okay, clear? We already discussed about specific latent heat of fusion of ice. L of ice 336 into 10 to the power of 3 joule per kg means 3,36,000 joules per kg. Per kg or 336 joules per gram. 336 joules per gram. Okay. For example, how much heat energy released when 2 kg of ice converted into 2 kg of water converted into ice. చూడండి, ఐస్ నుంచి వాటర్కి హీట్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంది ఎంత? 336 into 10⁵. ఈసారి వాటర్ నుంచి మళ్ళీ తిరిగి అంటే కూల్ అవుతుంది. కూల్ అవ్వాలంటే ఎనర్జీ ఏమవుతుంది? రిలీజ్ అవుతుంది. సో ఎనర్జీ రిలీజ్డ్ ఈస్ what is it? 336 into 10 to the power of 3 joules per 1 kg. Here 2 kg means how much energy will be released? 2 into 336 into 10 to the power of 6. This is very, very high energy. Are you understanding? So specific latent heat of ice is very high. Okay, there is so much significance. There is very, very much significance of this high latent heat of ice. Okay, so write down natural consequences of high specific latent heat of ice. Natural consequences of high specific latent heat of ice. Okay. Snow on mountains does not melt at once. ఎందుకు చెప్పండి? మీకు ఒక కేజీ ఐస్ లిక్విడ్గా మారాలనుకోండి, మెల్ట్ అవ్వాలనుకోండి, 336 into 10 to the power of 6 joules per kg. So because of this high latent heat of fusion, okay, snow మొత్తం ఒకేసారి, all the snow could not melt at once. Okay, this is first point. Note down. Similarly, lakes and ponds cannot freeze all at once in cold countries. ఎందుకంటే చూడండి, సమ్మర్ నుంచి వింటర్ వస్తుంది అనుకోండి, వాటర్ ఫ్రీజ్ అవుతుంది అనుకోండి. వాటర్ ఫ్రీజ్
ఫ్రీజ్ అవ్వటం అంటే ఐస్గా మారటం. వాటర్ ఐస్గా మారేటప్పుడు చాలా హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎంత రిలీజ్ అవుతుంది? ఎంత రిలీజ్ అవుతుంది. మరి ఆ హీట్ ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు ఆ పక్కన మొత్తం హీట్ ఎనర్జీ ఉండటం వల్ల ఒకే పక్కన ఐస్ వెంటనే ఫామ్ అయిన ఐస్ మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఐస్ ఫామ్ అయింది, వాటర్ గట్టి దాని నుంచి హీట్ రిలీజ్ అయింది. హీట్ రిలీజ్ అయితే మళ్ళీ ఆ చుట్టుపక్కలంతా వెచ్చగా ఉంటుంది, అది హాట్గా ఉంటుంది. అందుకని ఒకేసారి మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. అలాగే కూల్ డ్రింక్స్ స్టోరేజ్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ఈజ్ బెస్ట్ ఇన్ ఐస్. మీరు ఐస్లో కూల్ డ్రింక్ని స్టోర్ చేశారనుకోండి, కూల్ డ్రింక్ ఐస్తో కనెక్ట్ అవ్వడం వల్ల కూల్ డ్రింక్ ఏమవుతుంది, ఫ్రీజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఐస్ అంటే మీకు ఎక్కడ ఉంటుంది, -16 అలా ఉంటుంది. అప్పుడు కూల్ డ్రింక్స్ కూడా మైనస్లోకి రావటానికి స్టార్ట్ అవుతుంది, అవునా కదా. లేదంటే ఈ ఐస్ని మెల్ట్ చేయాలనుకోండి, కూల్ డ్రింక్స్ టెంపరేచర్ హైలో ఉంటుంది. అంటే నార్మల్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ కూల్ డ్రింక్స్ తెచ్చి మీరు ఐస్లో పెట్టారు. ఈ టెంపరేచర్ని ఎవరు అబ్జర్వ్ చేసుకుంటారు చెప్పండి? ఐస్ మెల్ట్ అవ్వాలంటే 1 kgకి ఎంత హీట్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది? ఇంత హీట్ ఎనర్జీ. ఈ హీట్ ఎనర్జీ ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేసుకుంటుంది? కూల్ డ్రింక్స్ నుంచి ఐస్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో 1 kg ఐస్కి ఇంత ఎనర్జీ డ్రాప్ అవుతుంది కాబట్టి కూల్ డ్రింక్స్ విల్ గెట్ కూల్డ్. వాటర్ కంటే ఐస్లో స్టోర్ చేస్తే చాలా బెస్ట్. ఐస్లో స్టోర్ చేస్తే చాలా బెటర్. ఓకే, అలాగే లేక్స్లో ఇంతవరకు రాసుకోండి. అలాగే లేక్స్లో ఐస్ మెల్ట్ అయిందనుకోండి, 4th పాయింట్, melting of ice in lakes releases. ఐస్ మెల్ట్ అవ్వాలంటే ఎనర్జీ ఏమవుతుంది, అబ్జర్వ్ అవుతుందా కాదా? 330 అబ్జర్వ్ అవుతుందా కాదా? 336 × 10⁻³ జౌల్స్ పర్ కేజ్. ఎప్పుడైతే ఐస్ మెల్ట్ అవుతుందో అబ్జర్బ్స్ ఎనర్జీ ఫ్రమ్ సరౌండింగ్స్. సో టెంపరేచర్ ఏమవుతుంది చెప్పండి, ఇమీడియట్గా డ్రాప్ అవుతుంది. అలాగే హెయిల్ స్టార్మ్స్ తెలుసు కదా, అంటే వడగండ్ల వాన. ఇవి పడిన తర్వాత ఇవి ఏం జరుగుతాయి, హెయిల్స్ ఏమవుతాయి చెప్పండి, హెయిల్స్ మెల్ట్ అవుతాయి. అందుకనే ఆఫ్టర్ హెయిల్ స్టార్మ్ మెల్ట్ అయినప్పుడు సరౌండింగ్స్ నుంచి టెంపరేచర్ ఏమవుతుంది చెప్పండి, సరౌండింగ్స్ విల్ కూల్. ఎందుకు చెప్పండి, సరౌండింగ్స్ నుంచి మెల్ట్ అవటానికి ఐస్ హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకనే ఆఫ్టర్ హెయిల్ స్టార్మ్ టెంపరేచర్ డ్రాప్స్ సడన్లీ. ఎందుకని, చుట్టుపక్కల ఉన్నదంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటారు. ఓకే, అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా అసలు టోటల్ హీట్ కర్వ్ ఎలా ఉంటుందో చూద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ టోటల్ హీట్ కర్వ్ అంటే అసలు మొత్తం డ్యూరింగ్ ద వాటర్ సైకిల్ ఎలా ఉంటుంది అంటే, వాటర్ ఇలా చూడండి, ఇదిగోండి ఇది వాటర్. ఓకే, మైనస్ ఎంత -30 నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి. ఇలా టెంపరేచర్ రేజ్ అయ్యి ఎక్కడికి వస్తుంది చెప్పండి, ఫస్ట్ 0, ఇది 0 డిగ్రీ. ఓకేనా, అంటే ఇక్కడికి వచ్చేసరికి
ఈ పాయింట్ ఏ పాయింట్? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏ స్టేజ్లో ఉంటుంది చెప్పండి? ఐస్ స్టేజ్. ఐస్ స్టేజ్. ఇక్కడి నుంచి కొద్దిసేపటి పాటు ఏం జరుగుతుంది చెప్పండి మీకు? టెంపరేచర్లో రైజ్ ఉండదు. అంటే ఐస్ నుంచి ఈ పాయింట్ వరకు, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ టెంపరేచర్ రైజ్ అవుతుంది. అంటే ఐస్ తర్వాత ఇక్కడంతా కూడా ఐస్ వాటర్గా మెల్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఫేజ్ ట్రాన్సిషన్ జరుగుతుందన్నమాట. ఫేజ్ ట్రాన్సిషన్ జరిగినంతసేపు టెంపరేచర్లో చేంజ్ లేదు. మళ్ళీ పెరిగి 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 చూడండి 100 డిగ్రీ సెంటీగ్రేడ్, 100 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకే, సో 100 డిగ్రీస్. ఇక్కడ నుంచి మళ్ళీ టెంపరేచర్ ఏమవుతుంది చెప్పండి? టెంపరేచర్ మారదు. ఎందుకని? ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఐస్ మెల్ట్ అవటం స్టార్ట్ అయింది. ఐస్ ప్లస్ వాటర్ అంటే ఇక్కడంతా కూడా ఫేజ్ చేంజ్ కదా. ఆ ఫేజ్ చేంజ్ ఐస్ ప్లస్ వాటర్. మళ్ళీ ఇక్కడి నుంచి టెంపరేచర్ రైజ్ అవటం స్టార్ట్ అయింది. ఓకే, సో ఈ పార్ట్ అంతా వాటర్ ఫేజ్లో ఉంటుంది. మళ్ళీ 100 నుంచి ఈ పాయింట్ వరకు ఫేజ్ చేంజ్ కదా, వాటర్ ప్లస్ వేపర్. ఇంక ఇక్కడి నుంచి గ్రాఫ్ ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, వాటర్ ప్లస్ వేపర్, ఇక్కడి నుంచి వేపర్ స్టేట్. పాయింట్ అర్థం అవుతుందా? టెంపరేచర్ మారకుండా ఉంది చూసారా? ఇదంతా కూడా ఫేజ్ చేంజెస్. క్లియర్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యాలరీమెట్రీ. ఓకే, ఇప్పటి వరకు మీరు మొత్తం ఏం నేర్చుకున్నారంటే, ఒకసారి 10 మినిట్స్లో మొత్తం నేను ఒకసారి రివైజ్ చేస్తాను. 10 మినిట్స్లో ఏమేం చెప్పుకున్నామంటే, మనం థర్మల్ స్టేట్ అంటే ఒక ఆబ్జెక్ట్ అంటే థర్మల్ అంటే హాట్నెస్, హీట్ ఎలా ఉందంటే డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ coldness. Okay, so hot body means kinetic energy high, temperature is high. Okay, substance will have molecules, పొటెన్షియల్ ఎనర్జీ, అలాగే కైనెటిక్ ఎనర్జీ మనం టెంపరేచర్ ద్వారా తెలుసుకోవచ్చు. పొటెన్షియల్ ఎనర్జీని మనం వీ కాంట్ మెజర్. ఓకే, కైనెటిక్ ఎనర్జీ అనేది వైబ్రేషన్స్ వల్ల వస్తుంది, వైబ్రేషన్స్ ఆఫ్ మాలిక్యూల్స్. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ బికాస్ ఆఫ్ attractions or repulsions కదా. క్లియర్? సో టెంపరేచర్ ఈజ్ యావరేజ్ kinetic energy of molecules. Okay, heat capacity means C dash. Okay, C dash equal to heat energy required per 1 degree rise. Okay, specific heat capacity C equal to temperature, heat energy required for 1 degree rise per 1 kg substance. So Q equal to C into delta T into M. Similarly, C equal to C dash by M. C dash by M. Okay. ఇంకా ఏం నేర్చుకున్నారు మీరు? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ
if heat capacity is high, if specific heat capacity C is high, if C is high, time to get heat also high. అలాగే time to lose heat also high. అంటే సి ఎక్కువ ఉందనుకోండి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, హీట్ అవ్వటం ఎక్కువ లేటే, కూల్ అవ్వటం కూడా లేటే. ఓకేనా? ఇవి నేర్చుకున్నాం మొత్తం స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ గురించి. అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ మిక్స్చర్స్. ప్రిన్సిపల్ ఆఫ్ మిక్స్చర్లో ఏం చెప్పుకున్నాను చెప్పండి. ప్రిన్సిపల్ ఆఫ్ మిక్స్చర్లో హీట్ ఎనర్జీ గెయిన్డ్, హీట్ లాస్ట్ బై కోల్డ్ బాడీ, heat lost by hot body equal to heat gain by cold body. ఓకే, అంటే ఉదాహరణకి ఒక ఆబ్జెక్ట్ ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏ ఒకటి బి అన్నాం అనుకోండి. మాస్ ఆఫ్ C ఆఫ్ ఏ ఇంటూ హీట్ లాస్ట్ కదా, T1 మైనస్ T, ఇది డెల్టా T ఇంటూ ఏ ఈక్వల్ టు స్పెసిఫిక్ హీట్ ఆఫ్ బి ఇంటూ T మైనస్ T2 ఇంటూ మాస్ ఆఫ్. అంటే ఏం లేదు, ఇది ఎంత అబ్జర్వ్ చేసింది అంటే మీన్స్ అది గెయిన్ అనమాట. సిఏ డెల్టా టీ ఇంటూ అట్లా, ఇది లూజ్ అయిన టెంపరేచర్, అది గెయిన్ అయిన టెంపరేచర్. ఇక పోతే లేటెంట్ హీట్ మీన్స్ ఇన్విజిబుల్ ఎనర్జీ అబ్జార్బ్డ్ ఆర్ గెయిన్డ్ డ్యూరింగ్ phase change. సిమిలర్గా ప్రెషర్ increases, melting point of ice decreases. Salt or impurities added, melting point of ice decreases. దీన్నే బ్రైన్ వాటర్ అని కూడా అంటారు. బ్రైన్ అంటే సాల్ట్ ప్లస్ వాటర్, ఐస్ కరిగిగా వచ్చిన వాటర్నే బ్రైన్ వాటర్ అని కూడా అంటారు. ఓకే, క్లియర్. లాస్ట్ నేను ఒక చిన్న 2 పాయింట్లు మిస్ అయ్యాను, ఆ 2 పాయింట్లు కూడా నోట్ చేసుకోండి. ప్రెషర్ ఇంక్రీజ్ అయితే, ప్రెషర్ ఇంక్రీజెస్, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వేపర్ మీన్స్ బాయిలింగ్ పాయింట్ increases. Okay, addition of impurities means salt మీరు యాడ్ చేస్తే బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే 120 డిగ్రీ దగ్గర కూడా బాయిల్ అవుతుంటుంది. దానివల్ల ఏమవుతుంది, త్వరగా ఉడుకుతుంది. ప్రెషర్ కుక్కర్, ఈ ప్రిన్సిపల్ వాడే మనం ప్రెషర్ కుక్కర్ని వాడుకుంటున్నాం. అలాగే అడిషన్ ఆఫ్ ఇంప్యూరిటీస్, అందుకే మీకు పప్పు ఏదైనా కూరలు ఉడికించాలనుకోండి, ముందు కొంత సాల్ట్ యాడ్ చేస్తే బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది, త్వరగా ఉడుకుతాయి. అవునా? సో కుకింగ్ విల్ బీ ఫాస్టర్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యాలరీమెట్రీ. ఈ ఒక ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నేను సపరేట్ ఒక వీడియో లెక్చర్ చేస్తాను.
ఆల్మోస్ట్ ఇన్ డెప్త్గా ఎవ్రీ డీటెయిల్ నేను కవర్ చేశాను. ఓకే, ఒకసారి ఒక 1.5 అవర్ చూడండి. ఒక షార్ట్ నోట్స్ కూడా నేను యాడ్ చేస్తాను. అలాగే ఈ మొత్తాన్ని ఒక చిన్న 25 మినిట్స్ ఒక వీడియో కూడా రివిజన్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, గుడ్ నైట్.